కాళేశ్వరం గురించి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడిన ఒక్క మాటతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త డిబేట్ మొదలైంది. ఈయన కేసీఆర్ను కాపాడాలనుకుంటున్నారా, లేకపోతే రైతుల పక్షాన నిలిచి ఏదైనా చెప్పదలుచుకున్నారా? 1,00,000 కోట్ల అవినీతి అంటూ చెప్పే వాళ్లకు బుద్ధుందా అంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఆయన అవినీతి జరగలేదని చెప్పలేదు, విచారణలు కొనసాగించండి, కానీ రైతులకు నీళ్లు మాత్రం ఇవ్వకుండా రాజకీయాలు చేయొద్దు అన్నదే ఆయన అసలు సందేశం అనేది ఒక వ్యాఖ్య. ఇక్కడే అసలు ప్రశ్న, అవినీతి జరిగిందో లేదో చట్టం తేల్చాలి, కానీ అప్పటికి నిర్మించిన వేలాది కోట్ల మౌలిక సదుపాయాలు ఉపయోగించకుండా వదిలేయాలా? తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది కేసీఆర్ జైలుకి వెళ్ళాడా అన్న సమాధానం కానే కాదు, పొలాలకు నీళ్ళు వస్తాయా లేదా అన్న సమాధానం. రాజకీయాల తీర్పు ఎన్నికల్లో వస్తుంది, కానీ నీటి తీర్పు మాత్రం రైతుల పొలంలో నీళ్లను పారేస్తుంది. తీర్పు ఇవ్వండి.